హాయ్ హలో అందరికీ. మొత్తానికి బీబీ అగ్ని పరీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ బీబీ అగ్ని పరీక్షలోని మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందులోని 13 మంది మాత్రమే ప్రెజెంట్ మిగిలారు. సో ఈ 13 మందిలో ఎవరు బీబీ హౌస్కి వెళ్ళిపోతున్నారు, ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. సో ఈలోపు ఈ వీడియో ద్వారా మనం ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ గేమింగ్ ద్వారా ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పి మనం ఈ చిన్న రివ్యూ ద్వారా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ అయితే మనం జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. జడ్జెస్లోని నవదీప్ గారు జడ్జ్మెంట్ బాగా చేశారు. అంటే ఎక్కడ ఎంటర్టైన్ చేయాలి, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఇవన్నీ ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఆయన ఎంటర్టైన్ చేయడానికి చాలా ట్రై చేశారు. లైక్ నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అంటే ఇలాంటి చిన్న చిన్న మీమ్స్ని యూజ్ చేసి, మీమ్స్ సినీ డైలాగ్స్ని యూజ్ చేసి కొంచెం ఓకే బాగానే అనిపించింది. కాకపోతే ఆ మధ్యలో దమ్ము శ్రీజాని తిట్టారు కదా, లైక్ ఇలా ఊర్ల నుంచి వచ్చేసి ఇలా చేయడం, ఇలా ఈ విషయంలోని చాలా కాంట్రవర్సీ టాపిక్గా నడిచింది. కాకపోతే ఈ విషయంలో నాకైతే ఎక్కువ నచ్చలేదు. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లోని ఖచ్చితంగా చెప్పండి. అండ్ తర్వాత అందరికీ తెలిసిందే ఆడపులి బిందు మాధవి జడ్జ్మెంట్ అయితే బాగానే అనిపించింది. ఆమె కరెక్ట్ పాయింట్ ఉన్న దగ్గర మాత్రమే మాట్లాడతారు. కాకపోతే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసుంటే అయ్యుంటే బాగుండే అనిపించింది. అంటే ఇప్పుడు నవదీప్ ప్రతి విషయంలోని స్టేజ్ మీదకి వచ్చి ఏదైనా కొంచెం ఓవర్ చేయడం అనేది ఓకే. బీబీలోనే ఆ మాత్రం చేయకపోతే అసలు బీబీని ఎవరు చూడరు కూడా నాకు తెలిసినంత వరకు. సో ఆయనలాగే కొంచెం ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్నిటిలోని చేస్తుంటే బాగుండే అని అనిపించింది. సో లాస్ట్ అభిజిత్, నాకు ఇన్ని సీజన్లోని ద మోస్ట్ డిజర్వింగ్ విన్నర్ అంటే అభిజిత్ అనిపిస్తుంది. నాకు చాలా చాలా ఇష్టం ఆయన అంటే. కాకపోతే ఈ జడ్జ్మెంట్ విషయంకి వస్తే ఆయనది ఎక్కువ ఏం అనిపించలేదు. అంటే ఆయన చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ కాబట్టి ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఎక్కడ పాయింట్ ఉంటే అక్కడ మాత్రమే మాట్లాడతారు, లేకపోతే చాలా కామ్గా ఉండిపోతారు. బట్ బీబీ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండాలి. సో ఈయన జడ్జ్మెంట్ నాకేం అంతగా అనిపించలేదు. నెక్స్ట్ శ్రీముఖి అక్క, ఏం చెప్పాలి, ఓవరాక్షన్ చేసిందని నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మా పరివార్, కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ ఈ షోస్లో చేసేటట్టు ఇక్కడ బీబీ హౌస్లో కూడా చేయొచ్చు. కాకపోతే అన్నిట్లోని ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, ఏదైనా టాస్క్లో తప్పు చేస్తే వాళ్ళు చెప్పాలి. అక్కడ రూల్స్లో ఎక్కడ ప్రాక్టీస్ చేయకూడదని చెప్పి లేదు, కామ్గా అంటే మాట్లాడకూడదని మాత్రమే ఉంది ఆ రూల్స్లో. కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసినందుకు వెళ్ళి షాకిబ్ని లైక్ కొంచెం ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకు అంతా అని అనిపించింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కంటెస్టెంట్స్లో లీస్ట్ కంటెస్టెంట్స్ నుంచి నేను ఫస్ట్ చెప్తాను. లీస్ట్ కంటెస్టెంట్స్ అంటే లాస్ట్ టాప్ 13లో మనకి దాలియా షరీఫ్ ఉన్నారు. దాలియా షరీఫ్ ఫస్ట్ నుంచి నాకు గేమ్ అసలు ఏం అర్థం కాలేదు, అసలు ఏం ఆడారో కూడా తెలియట్లేదు నాకు. అంటే ఏ గేమ్స్లోని ఆమె విన్ అవ్వలేదు, అంటే ఎక్కువ ఏ గేమ్స్లోని కనిపించలేదు. ఎడిటింగ్లో కట్ చేస్తారా లేకపోతే తనే ఏం ఆడలేదా నాకేం అర్థం కాలేదు. ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, గేమ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో తనకు కూడా ఎక్కువ ఓట్స్ కూడా రాలేదు. అందుకనే అనుకుంటా ఏదైనా గేమ్ ఆడితే ఓట్స్ వస్తాయి, గేమ్ ఆడకపోతే ఏమొస్తాయి. సో అందుకని తను 13th పొజిషన్లోని ప్రెజెంట్ అయితే ఉన్నారు. సో నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి 12th పొజిషన్ కల్కి. గేమ్ ఒక 2-3 విన్ అయ్యారు, కాకపోతే ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ప్రతిసారి అది రిపీట్ అయి ఉంటే బాగుండే, అంటే ప్రతి గేమ్ని అలాగనే తీసుకొని ఆడుంటే ఇంకా బాగుండే అని అనిపించింది. 12th పొజిషన్లో కల్కి ఉన్నారు ప్రెసెంట్, తక్కువ ఓట్స్ అయితే ఆమెకు వచ్చాయి. నెక్స్ట్ 13th పొజిషన్లో శ్రేయ. 19 ఇయర్స్కి అంత బాగా గేమ్ ఆడొచ్చని నాకు కూడా తెలియదు. మనం ఆ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా ఆడలేమేమో. అంటే నేనైతే ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతానేమో. నా పాయింట్ నేను చెప్తాను, కానీ ఆర్గ్యూ చేయాలంటే కొంచెం ఎక్కడో భయం వేస్తుంది. కానీ ఆమె ఆర్గ్యుమెంట్స్లో కరెక్ట్ పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది. ఆ విషయంలో అయితే బాగా అనిపించింది. కాకపోతే గేమ్ విషయానికి వచ్చేసరికి ఎంకరేజ్మెంట్ తీసుకుంటుంది. లైక్ ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అప్పుడు గేమ్ స్టార్ట్ చేయడం అలా అనిపించింది నాకు. సో ప్రెసెంట్ అయితే 11th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి అనుష రత్నం. ఈమె ఇన్ఫ్లుయెన్సర్గా అంటే ఆమెకున్న ఫాలోయింగ్ బట్టి మంచి ఓట్స్ వస్తాయి అని అనుకున్నాము. కాకపోతే గేమ్ ఆడితేనే కదా ఏదైనా వచ్చేది. కాకపోతే తను గేమ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్కడ కనిపించలేదు, అందుకేనేమో తను 10th పొజిషన్లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిత 9th పొజిషన్లో నిఖిత ఉంది. నిఖిత లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. లైక్ లాస్ట్ ఎపిసోడ్ మనం చూసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 గేమ్స్ అయితే విన్ అయ్యారు. ఇదే ఫస్ట్ నుంచి ఆడుంటే ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు నాకైతే అనిపించింది. సో ఈ ప్రెజెంట్ అయితే మరి నిఖిత బీబీ హౌస్లోకి వెళ్తారా ఇంకా వెళ్ళరా అని చెప్పి కన్ఫర్మేషన్ లేదు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో 8th పొజిషన్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్. 8th పొజిషన్లో ఎందుకంటే
ఫస్ట్ నుంచి గేమ్ చాలా బాగా ఆడారు, ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వరకే. తర్వాత నుంచి తన గేమ్ ఎక్కడ కనిపించలేదు. ప్రతి గేమ్లోని ఫస్టే అవుట్ అయిపోవడం, అంటే ఎక్కువ ఏం కనిపించలేదు, పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఏం లేదు. బట్ స్టార్టింగ్లో ఆయనకి ఎక్కువ ఓట్స్ పడేవి, ఇప్పుడైతే ఓట్స్ ఏం లేవు. సో 8th పొజిషన్లో పవన్ ఉన్నారు. అండ్ 7th పొజిషన్కి వచ్చేసరికి షాకిబ్ గేమ్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఫస్ట్ నుంచి తన గేమ్ చూసుకున్నట్టయితే గ్రాఫ్ అలా తగ్గిపోతూనే ఉంది. అండ్ తను ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఏ ఆర్గ్యుమెంట్స్లో ఉన్నట్టు చాలా కామ్గా ఉంటారు, ఏ గేమ్ ఎక్కువ పర్ఫామ్ చేయరు. సో ఈయన ఎక్కువ గేమ్ ఆడలేదు. సో ఈయన ప్రెసెంట్ అయితే 7th పొజిషన్లో ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి డీమన్ పవన్ 6th పొజిషన్లో అయితే ఉన్నారు. ఈయన కూడా అంతే, గేమ్ విధంగా అయితే ఫిజికల్ టాస్క్స్ అయితే చాలా బాగా ఆడతారు, కాకపోతే ఎక్కువ మాట్లాడరు. ఎక్కువ మాట్లాడుకోవడం ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లోని ఉండాలి. సో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండి తక్కువ మాట్లాడినా కూడా ఆయన గేమ్కి ఇంపాక్ట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే 6th పొజిషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు మన 6 నుంచి 13 పొజిషన్స్ వరకు మాట్లాడుకున్నాం. ఈ 13 పొజిషన్స్లో ఒకవేళ ఫస్ట్ 5 అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. సో ఈ 6 నుంచి 13 పొజిషన్లోని ఒకవేళ 6th పొజిషన్లో ఎవరైనా పంపించాలి అంటే ఐదర్ నిఖిత ఆర్ డీమన్ పవన్, వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు వెళ్తారు. సో 5th పొజిషన్లో మనకి నాగప్రశాంత్ ఉన్నారు. నాగప్రశాంత్ గేమ్ అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తే ఎక్కువ ఆయన ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ ఎవరికి రాదు, లైక్ ఏం ఆడుతున్నారో అని అనిపించింది. తర్వాత టాస్క్స్లో అందరికన్నా బాగా గేమ్ ఆడేవారు, బాగా టాస్క్ని అర్థం చేసుకొని క్విక్గా ఆ గేమ్ని పర్ఫామ్ చేయడం, ఇవన్నిటిని చూస్తే నాగప్రశాంత్ డిజర్వింగ్ అని అనిపించింది. సో 5th పొజిషన్లో అయితే నాగప్రశాంత్ ఉన్నారు. అండ్ 4th పొజిషన్కి వచ్చేసరికి మర్యాద మనీష్ ఉన్నారు. అండ్ సో మర్యాద మనీష్ అయితే ఫస్ట్ ఆయన పేరు వినగానే మనకి ఏమనిపిస్తుంది, లాజికల్గా బాగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా లాజికల్ గేమ్స్ ఏమైనా వస్తే ఈయన పేరే ఫస్ట్ గుర్తొస్తుంది. కాకపోతే ఈయన గేమ్ ఫస్ట్ నుంచి అన్ని గేమ్స్లోనే ఈయన ఫ్లాప్ అవ్వడం మనం చూసాం. లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి ఆయన బాగా పర్ఫామ్ చేశారు. ఇదైతే ఫస్ట్ నుంచి ఉంటుంటే బాగుండేదేమో అని అనిపించింది. సో 3rd పొజిషన్కి వచ్చేసరికి ప్రియా శెట్టి. ఈమె గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు, చాలా క్యూట్ కూడా ఉన్నారు. సో ఈమె గేమ్లో ప్రతి గేమ్లో ఆమె విన్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. సో ఇంకా మిగిలేదు 2 మాత్రమే. అందులో టాప్ 1లో ఎవరుంటారు, టాప్ 2లో ఎవరుంటారు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టాప్ 2లో అయితే మనకి మాస్క్ మ్యాన్ ఉన్నారు, మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన గేమ్ అయితే ఎక్కువ అగ్రెసివ్గా సీరియస్నెస్గా ఉంటుంది, కాకపోతే ఇలాంటి పర్సన్స్ బీబీ హౌస్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఆయన టాప్ 2లో ఉంచారు. ఖచ్చితంగా బీబీ హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్ అయితే హరీష్. ఇంకా టాప్ 1లో దమ్ము శ్రీజ. ఖచ్చితంగా బీబీ అగ్ని పరీక్షలోని ఎవరైనా విన్నర్ రన్నరప్ ఇలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా విన్నర్ అయితే దమ్ము శ్రీజ అవుదును. ఈమె గేమ్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్స్టెంట్గా ఒకేలా ఆడింది. తన 100% ఇచ్చింది. అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యింది, గేమ్స్ బాగా ఆడుతుంది. సో నాలెడ్జ్ లైక్ కొన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా దమ్ము శ్రీజ ఫస్ట్లో ఉంటుంది. ఖచ్చితంగా బీబీ హౌస్లోకి వెళ్ళే టాప్ 5 కంటెస్టెంట్స్లో ఫస్ట్ అయితే దమ్ము శ్రీజ, నెక్స్ట్ హరీష్ ఉన్నారు మాస్క్ మ్యాన్, 3rd వచ్చేసి ప్రియా శెట్టి, అండ్ 4th పొజిషన్లో మనకి మర్యాద మనీష్. 5th పొజిషన్కి వచ్చేసరికి నాగప్రశాంత్, 13th పొజిషన్లో దాలియా, 12th పొజిషన్లో కల్కి, 11th పొజిషన్లో మనకి శ్రేయ, అండ్ 10th పొజిషన్లో అనుషరత్నం, 9th పొజిషన్లో నిఖిత, అండ్ 8th పొజిషన్లో పవన్ కళ్యాణ్, 7th పొజిషన్లో షాకిబ్, అండ్ 6th పొజిషన్లోని డీమన్ పవన్ ఉన్నారు. అండ్ 5th పొజిషన్కి వచ్చేసరికి నాగప్రశాంత్, 4th పొజిషన్లో మనకి మర్యాద మనీష్, అండ్ 3rd పొజిషన్ ప్రియా శెట్టి, అండ్ 2nd పొజిషన్ మాస్క్ మ్యాన్ హరీష్, అండ్ 1st పొజిషన్ దమ్ము శ్రీజ. యాజ్ ఆఫ్ నౌ ఇది పరిస్థితి. బీబీ హౌస్లోకి ఇంకా ఎవరు వెళ్తారో చూద్దాం. అండ్ ఈలోపు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి, లైక్ అండ్ షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.